వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేయడానికి ప్రయత్నించి వెంకటేశ్వర స్వామి మీద కుట్ర కేసాడు. ఎందుకంటే ఇంకా ఆయనకు ఆప్షన్స్ లేవు. మొన్న ఎలక్షన్స్ అన్ని వాడేశాడు, తల్లి చెల్లి బాబాయ్ మొత్తం వాడేశాడు. ఇంకేమున్నాయి, అన్ని దుష్ప్రచారాలు వాడేశాడు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది ఇదని మొత్తం అన్ని వాడేసి ఇంకేం లేదు. ఆఖరికి దేవుణ్ణి తీసుకుని వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇవి అలవాటే. ఎందుకంటే రాజకీయ జన్మనిచ్చినటువంటి రామారావు గారికి ఎలా వెన్నుపోటు పడిచాడో అలిపిరి సాక్షిగా ఆయనకు పునర్జన్మనిచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి వెన్నుపోటు పడిచాడు. ఎవరైతే దేవుడి మీద తప్పుడు వ్యాఖ్యలు చేశారో, దేవుడు లడ్డు కల్తీ అయింది, జంతువుల కొవ్వు కల్తీ అంటే ఒక మాట సార్, జంతువుల కొవ్వు పంది కొవ్వు దాన్ని 1,00,000 లడ్డులు తయారు చేసి అయోధ్యకు పంపించాం. నేను అయాం అన్న అపౌలజెటిక్ సనాతన డ్రామా అన్న వాళ్ళకి మరి ఈ రోజు మెట్లు గడుగుతారా లేదంటే ఆ గుడి దగ్గర ఉన్న బాత్రూమ్లు గడుగుతారా కూడా సమాధానం చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే తప్పు అయింది, మొన్న మెట్లు గడిగాం, ఈ రోజు అంతకంటే పెద్ద తప్పు చేశాం. ఆ రిపోర్టు ఇదిగోండి, మేము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏదైతే మేము తప్పు చేశామని చెప్పి మరి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి బాత్రూమ్లు కడతారేమో సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఎల్లి ఆ పక్కనంతా చల్లిపో.